ఆది కాండమును రచించినటువంటి రచయిత ఎవరంటే మోషే గారు. ఎవరు? మోషే గారు. ఈయన ఈజిప్టుల యొక్క విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తి. అంతేకాదు హిబ్రీ యొక్క సంప్రదాయము, విశ్వాసము రెండూ తెలిసినటువంటి వ్యక్తి ఈ మోషే గారు. అయితే ఏం జరుగుతుందంటే, ఈ ఆది కాండమును ఎందుకు మనం ప్రాముఖ్యంగా ఈ రోజు ప్రారంభిస్తున్నామంటే, నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా సృష్టి ఎలాగ వచ్చిందో మనకి ఆది కాండములో తెలుస్తుంది. అలాగే కాలం ఎలా ప్రారంభమైందో మనకి బైబిల్ గ్రంథములో మొదటిగా ఆది కాండములో తెలుస్తుంది. అలాగే మనిషి యొక్క జననము, మనిషి యొక్క పుట్టుక ఎలా ప్రారంభమైందో మనకి ఆది కాండములో తెలుస్తుంది. అంతేకాదు మనిషి పాపములో ఎలా పడిపోయాడు, మనిషి యొక్క జర్నీ అనేది ఆది కాండములో కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా మనం ఎక్కడో పత్రికల్లోనికి వెళ్ళిపోయి మాట్లాడే కన్నా మొదటిగా ఈ యొక్క ఆది కాండములో ఉన్నటువంటి దేవుని యొక్క సృష్టి గురించి ఈరోజు మన యొక్క అంశం. సో అందుకని మొదటి వచనము, ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము ఏమనుందో చూద్దాం. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆది యందు అనగా ఇన్ ద బిగినింగ్, ఇంగ్లీష్ లో ఏముందంటే ఇన్ ద బిగినింగ్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ ద బిగినింగ్ అనే మాటను మనం చూస్తున్నాం. సో దేవుడు ఏం చేశాడంటే భూమిని, ఆకాశమును సృజించాడు. దేవునికి స్తోత్రం. మనకి ఒక ఇల్లు ఎలా కట్టాలో ఎప్పుడు తెలుస్తుందంటే, లేదా కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందని ఎలా తెలుస్తుందంటే, ఒక ప్లాన్ చూస్తే మన ఇల్లు ఎలా కట్టారో అర్థమైంది. అవునా కాదా? మరి అలాంటప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడి యొక్క ఆలోచన, ఈ ప్రపంచానికి ప్లాన్ ఒక ఆయన ఇచ్చాడు. ఎలా తెలుసు అంటారేమో, 2వ వచనం 3వ వచనం ఇలా చదువుతూ ఉంటే, మీరేం చదవద్దు, నేను చెప్తూ ఉంటాను, టైం లేదు కనుక. ఒక ఉదాహరణ, ఏం కావాలి మనకి? ఇల్లు కట్టాలంటే మనకి ఏం కావాలి? పునాది కావాలి. బైబిల్ గ్రంథం కూడా అర్థం అవ్వాలంటే ముందు మనకి ఆది కాండం తెలియాలి. దేవునికి స్తోత్రం. సో ఇల్లు కట్టాలంటే పునాది ఎంత ముఖ్యమైందో, ఈ బైబిల్ గ్రంథం నీకు అర్థం అవ్వాలంటే ఆది కాండం అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనది. సృష్టి యొక్క అర్థం దీనిలో ఉంది, జీవితం యొక్క అర్థం దీనిలో ఉంది. ఎందుకు ముఖ్యమంటే ఆది కాండములో మనిషి ఎలా వచ్చాడు, సృష్టి ఎలా వచ్చింది, పాపం ఎలా వచ్చింది, దేవుడు మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడు. మన ఊర్లో పెద్దలు కూడా అంటారు, ఎక్కడి నుంచి వచ్చావో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో అర్థమైద్దంట. మనకి ఎక్కడి నుంచి వచ్చామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుద్దంట. నిజమే, అది స్పిరిచువల్ ట్రూత్. మన మూలం దేవుడు, మన గమ్యం దేవుడు. ఆది కాండం 1:1 చూపిస్తుంది, లోతైన అర్థాన్ని చూపిస్తుంది. ఆదిలో దేవునికి ప్రారంభం లేదనే, అది ప్రారంభం, సృష్టి ప్రారంభాన్ని చూపిస్తుంది. ఇక్కడ దేవుణ్ణి పరిచయం చేయట్లేదు, సృష్టిని పరిచయం చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమిని, ఆకాశమును చేశాడంట. ఎంత గొప్ప విషయం. ఇంకా చెప్పాలనుకుంటే మీకు, ఒక కుమ్మరి మట్టి లేకోకుండా కుండని చేయలేడు. మట్టి కావాలి. మట్టి లేకుండా కుండను తయారు చేసిస్తాడా? ఎవడు కదా. మన తండ్రి చేతిలో ఏ పదార్థము లేకోకుండా మాటతో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆకాశం ఇప్పటికీ నిలబడి ఉంది. నో పిల్లర్స్. ఎక్కడైనా పిల్లర్స్ కనపడుతున్నాయా? మాటే పిల్లర్స్. ఒక ఇల్లు కట్టామంటే ఏం ఇసుక వాడా? ఎక్కడ ఇసుక? ఏటి ఇసుక? కొల్లూరా? ఏ ఐరన్ వాడా? ఏ మెటీరియల్ వాడా? ఏ కాంక్రీట్ వాడా? ఏ సిమెంట్? పెయింటింగ్ ఏ కంపెనీ? ఎలక్ట్రికల్ పార్ట్స్ ఎక్కడ కొన్నావు? వీటన్నిటికీ మెటీరియల్ కావాలేమో, బట్ దేవుడు మాటే మెటీరియల్. దేవునికి స్తోత్రం. ఆయన నోటి మాటతో వెలుగు కలిగమని చెప్పగానే 1వ అధ్యాయం 3వ వచనంలో, అంతకుముందు ఏముంది? చీకటి ఉంది. 3వ వచనంలో వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. మన జీవితం కూడా గందరగోళంలో ఉంటే దేవుడు వెలిగిస్తాడు. ఆయన పలికితే
అంతకుముందు ఏముంది? చీకటి ఉంది. వెలుగునిచ్చాడు. తర్వాత రెండవ రోజు ఏం చేశాడంటే ఆకాశముని వేరు చేయడం చూస్తున్నాం. అది క్రమశిక్షణ. దేవుడు గందరగోళం కాదు, అక్కడ క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటి? ఆకాశమును వేరు చేస్తూ ఉన్నాడు. మూడవ రోజు భూమి మీద మొలిచే మొక్కల్ని, విత్తనములు ఇచ్చే మొక్కల్ని ఆయన చెప్పిన వెంటనే, పలికిన వెంటనే ఫలించటం ప్రారంభించినాయి. మొక్కలు బ్రహ్మణంగానే వచ్చింది. అంతేకాదు, విత్తనం ఉండే ప్రతి చెట్టులో దేవుడు భవిష్యత్తును పెట్టాడు. విత్తనం ఉన్న ప్రతి చెట్టులో దానికి ఎవరూ ట్రైనింగ్ ఇవ్వవసరం లేదు. మొక్కకి నీరు తగిలిన వెంటనే ఆ విత్తనంలో నుంచి మొక్క అభివృద్ధి పదములో వెళుతూ ఉంటుంది. దానికి ఏమి నువ్వు ఎరువేస్తున్నామని అనుకుంటాం, కానీ ఎరువు పనిచేయాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప కావాలి. నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు, సూర్యుడిని చంద్రుడిని చేశాడు. దేవుని చేతుల్లో ఉన్నది అది. సూర్యుడిని చంద్రుడిని చెయ్యక ముందే వెలుగుంది. వాటిని చేసిన తర్వాత కాలాన్ని నిర్ణయించాడు ఆయన. ఉదయాన్నే రావాలి నువ్వు, సాయంత్రానికి నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ నైట్కి చంద్రుడు రావాలి, ఎర్లీ మార్నింగ్ మరలా నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు రావాలి, నువ్వు వెళ్ళిపోవాలి. కాలాన్ని నిర్ణయించాడు. సూర్యుడు చంద్రుడు దేవుని మాట వింటున్నాయి. వాటిని మనుషులను పూజిస్తున్నాడు. సూర్య దేవుణ్ణి పూజించారు బబులియోనులు, ఈజిప్ట్లో ఉన్నటువంటి వారు కూడా, భారతీయులు కూడా అదే నమ్ముతున్నారు కొంతమంది. ఆయన చేశాడు. ఐదవ రోజు పక్షుల్ని, చేపల్ని చేశాడు. ప్రతి జాతి వాటి ప్రకారము దేవుడు పలికిన వెంటనే అవి వచ్చాయి. ఇంకా చెప్పాలనుకుంటే చేపకు ఈత నేర్పించాడు, పక్షికి ఎగరటం నేర్పించాడు. అప్పుడు ఏదైతే చెప్పాడో అది ఇప్పటికీ జరుగుతుంది. ఆయన మాటకు చూడండి, ఏది చెప్పాడో అది జరుగుతూ ఉంది. ఏది చెప్పాడో అవి మాట వింటున్నాయి. మన పిల్లలు మన మాట విన్నారు. కొట్టు దగ్గరికి వెళ్ళంటే నేనే దొరికేనా నీకు అని అంటారు. కుటుంబంలో కూడా మాట వినేటువంటి స్వభావం చాలా తక్కువ. పిల్లలేంటి, పెద్దలేంటి, ఇలాంటి స్వభావం చాలా మందిలో మనం చూస్తూ ఉంటున్నాం. మాట వినేటువంటి స్వభావం కలిగి జీవించాలి. ఆయన మాట చెప్పిన వెంటనే లోబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఐదవ రోజు పక్షులు, చేపలు చేశాడు. ఆరవ రోజు మనిషిని చేశాడు. మనిషిని ఆయన స్వరూపమున, ఆయన పోలికగా. దేవునికి స్తోత్రం. మన రూపం విలువైనది. మనం విలువ కలిగినటువంటి వారు అనటానికి అన్నిటికీ పలికితే మనల్ని మాత్రం చేతితో చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన గుణ లక్షణాలు కలిగి జీవించటం, అంతేకాదు ఆయన యొక్క ఆత్మను మనలో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఏవైతే చెప్పానో, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజు విశ్రాంతి అంటే ప్రభు అలసిపోయాడని కాదు, ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు. ఆయన మనకు ఒక మాదిరి. మొదటిగా పని చేయాలి, తర్వాత ప్రార్థన, తర్వాత విశ్రాంతి. ఇది సమతుల్యమైనటువంటి జీవితంలో ఉండాల్సినటువంటి ఈ విధానం దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే ఆదికాండం 1:31 మనం చూస్తే, దేవుడు చేసినదంతా అది మంచిదిగా చూశాను. నీవు కూడా దేవుని సృష్టిలో భాగమే, నువ్వు విలువైనటువంటి వాడివే. దేవునికి మహిమ కలుగునుగా. బల్బు లేకోకుండానే లైట్ వేసేదండి ఆయన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందుకే ఆయన మన జీవితానికి వెలుగై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోకం పుట్టక ముందే ఆయన ఉన్నాడు.
ఇది బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వీటిని ఖండించేటువంటి వారు ఉన్నారు. ఖండించేటువంటి వారిని వారు ఖండించడం కాదు, మన బైబిల్ గ్రంథమే ఖండించింది. ఈ ఖండించేటువంటి వారిలో మొట్టమొదటగా ఎవరున్నారంటే ఎథియిజం. వీరు ఏం చెప్తాడంటే దేవుడు లేడని నమ్ముతారు. దేవుడు లేడని నమ్ముతారు. దేవుడుంటే చూపించండి, దేవుడు ఎక్కడున్నాడో చూపించండి అని అంటారు. వీరిని ఎథియిజం అనేటువంటి వారు వీరిని బైబిల్ ఖండించి ఉత్పత్తి ప్రారంభం ఆది కాండములో ఉంది అని చూపించింది. దేవునికి స్తోత్రం. ప్యాంథియిజం, తర్వాత ప్యాంథియిజం వీరేమంటారంటే దేవుని ఎక్కడైనా చూడొచ్చు, దేనిలోనైనా చూడొచ్చు, ఎవరిలోనైనా ఉంటారు అని ప్యాంథియిజం అనేటువంటి వారు అని చూస్తూ ఉంటారు. కానీ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20లో ఉంటుంది. ఆయన ఎటర్నల్ పవర్ ఏంటో అక్కడ మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఈ ల్యాండ్, సన్, మూన్, యానిమల్ ఇవన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ ఉంటారు. కానీ బైబిల్ వీటికి పూర్తి వ్యతిరేకంగా నిలబడింది. దేవుడు సమస్త సృష్టిని చేశాడని అది బైబిల్లో ఉన్నది కనుక ఆయన్ని పూజించాలి, ఎవరిని? దేవుణ్ణి పూజించాలి, సృష్టిని కాదు అని బైబిల్ ఖండించింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత పాలిథిజం. వీళ్ళు ఏమంటారంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు. వీళ్ళు పాలిథిజం. వీళ్ళు ఏమంటారంటే మెనీ గాడ్స్. గాలిని నమ్ముతారు దేవుడుగా, అగ్నిని నమ్ముతారు. అలాగే సమస్తమును ఏదైతే కనపడుతూ ఉన్నాయో అగ్నిని ఒక దేవుడుగా, గాలిని ఒక దేవుడుగా వీరు నమ్మేటువంటి వారిని ఏమంటామంటే పాలిథిజం. వీరు మెనీ గాడ్స్ అంటే బహుదేవత ఆరాధన చేసేవారిని పాలిథిజం అని అంటాం. తర్వాత కొంతమంది వీరు వచ్చారు, బైబిల్లో ఉన్నది అలా కాదు ఇలా అని. తర్వాత ఎవల్యూషన్ థియరీ వచ్చింది. తర్వాత చార్ల్స్ డార్విన్ అనేటువంటి అతను జీవ పరిమాణ సిద్ధాంతమును లేదా దీన్ని నమ్మేటువంటి వారు ఏం చెప్పారంటే ఒక పదార్థం ముద్దగా ఉంది, అది కొన్ని రసాయనాల చర్య వల్ల అది బ్లాస్ట్ అవటం వల్ల బిగ్ బ్యాంగ్ ఆ థియరీని వారు దానివల్ల ఈ సృష్టి వచ్చిందని వారు నమ్మేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఆ చార్ల్స్ డార్విన్ చెప్పినటువంటి ప్రతిపాదనను కూడా దాన్ని ప్రూఫ్ అనేది సరిగ్గా నిరూపించలేకపోయింది. వారిని కూడా ఖండించింది మన బైబిల్ గ్రంథం. దేవుడు మట్టితో చేశాడు మనిషిని అని, కోతి నుంచి మనిషి రాలేదు, జంతువు నుంచి మనిషి రాలేదు అని ఖండించింది. ఆ డార్విన్ సిద్ధాంతాన్ని కూడా ఖండించింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మెటీరియలిజం. వీరేంటంటే కంటికి కనబడే ప్రతి పదార్థము దేవుడే అని నమ్ముతారు. ఆ ప్రతి పదార్థం, చెట్టు కనపడితే చెట్టు, రాయి కనపడితే రాయ, ఏదైతే దానికి కనపడితే దానికి కాస్త కుంకుమ పెట్టేసి, భారతీయులు కూడా అంతే, దానికి కాస్త పసుపు రాసేసి దారం కట్టేసి మెటీరియలిజం. ఏది కనపడితే వాళ్ళకి ఫిజికల్ గా కనిపించాలి. ఇక్కడే కాదు ఎక్కడైనా చాలా సందర్భాల్లో బైబిల్ చరిత్రలో కూడా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ఎలాగా బహు దేవత ఆరాధన ఎలా చేశారో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎగ్రిటోజన్. ఎందుకు అంటే వీరు మధ్యస్థంగా ఉంటారు. దేవుడు ఉంటే ఉన్నాడు, ఏందంట మాకేంటి, ఉంటే ఉండని దేవుడు మాకేంది, చర్చయా ఎందుకు? వీళ్ళు ఎలా ఉంటారంటే మధ్యస్థంగా ఉండేటువంటి వారు. ఎవరు? ఎగ్నటోసిజం వారు. దేవుడు ఉంటే మాకెందుకు, లేకపోతే మాకెందుకు, కష్టపడి పని చేసుకోరా, బతుకురా, తినరా, ఇంకంతే. ఆ గుంపు వాళ్ళు ఉన్నారు. వారిని కూడా ఖండించింది. దేవుడు ఉన్నాడు ఆయన లేడని నువ్వు భ్రమపడుతున్నావేమో, వారిని కూడా ఖండించింది. తర్వాత ఫెటలిజం. వీరు దేనిని నమ్ముతారంటే అదృష్టాన్ని నమ్ముతారు. అదృష్టం నమ్ముతారు. ఉద్యోగం వచ్చిందా, అదృష్టం రాసి పెట్టి ఉండాలిరా, రాలేదా నీకు రాసి పెట్టి లేదురా అని అంటారు. ఫెటలిజం. వీరు దేనిని నమ్ముతారంటే అదృష్టాన్ని నమ్ముతారు. వీరిని కూడా బైబిల్ ఖండించింది. అదృష్టం కాదురా, అదృష్టం కాదు నాయన, గాడ్ క్రియేటెడ్ ది ఎర్త్, హీ ఈజ్ ఏ డిజైనర్. ఇక్కడ మనకు ఒక డిజైన్ కనపడుతుందంటే కంపల్సరీ ఒక డిజైనర్ ఉన్నారని మనకి బైబిల్ గ్రంథం అందరికీ కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు అని ఉంది. హిబ్రీ భాషలో సృష్టించడం అంటే బారా అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బారా అనగా శూన్యములో నుంచి సృష్టించటం. బారా అనగా
శూన్యములో నుంచి సృష్టించటం. వాటి యొక్క జాతుల ప్రకారం ఏవైతే చెప్పాడు ఆయన, వాటి జాతుల ప్రకారం మానవులు దేవుని యొక్క సృష్టి, కాలం, స్థలం, పదార్థం, చలనము, ఈ 6 రోజుల్లో చేసినటువంటి ప్రభువు ఒక్కరోజు మనం లెక్క ప్రకారం అయితే 24 గంటలుగా మనం చూస్తూ ఉంటాం. 24 గంటలు కరెక్ట్ టైము 6 to 6 అని మనం ఎలా ఉదయము సాయంత్రం అని ఎలా పెట్టామో, దేవుడు ఎలా నిర్ణయించాడో ఇప్పటికి కూడా అది దేవుని మాట వింటూనే ఉంది. హల్లెలూయా. 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చాలా చాలా చరిత్ర ఉంది అక్కడ, బైబిల్లో రాయబడలేదు. లూసిఫర్, వేగు చుక్క, వీడే సైతాన్. వీడి చరిత్ర చాలా ఉంది కానీ బైబిల్లో అక్కడ చెప్పబడలేదు. ఏదో ప్రళయం వచ్చి విశ్వమంతా ఏదో జరిగినట్లుగా ఉంటుంది. ఎలా తెలుస్తుందంటే, చంద్రుడి దగ్గర ఫోటోలు చూడండి, లేదా వేరే శుక్రుడి దగ్గర కావచ్చు, ఎక్కడికి వీనస్ దగ్గర కావచ్చు, ఆ ఫొటోస్ చూస్తే ఏదో ప్రళయం ఏదో జరిగినట్టుగా, ఏదో బూడిదలాగా, ఒక దుమ్ములాగా, సంథింగ్ ఏదో హ్యాపెన్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ భూమి మీద మాత్రం అలా లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నో నక్షత్రాలు, ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అవి దేవుడు వాటిని బల్బులుగా మన కోసం పెడితే కొంతమంది తెలియని వారు అవి గ్రహాలని, ముహూర్తాలని, అవి ఇవి అని నమ్ముతూ ఉన్నారు, వాటిని నమ్ముతూ ఉన్నారు. దేవుడు వాటిని మనల్ని బల్బుగా ఇచ్చాడు. జనరేటర్లో ఆయిల్ అయిపోతే కరెంటు పోయిద్దేమో, ఆగిపోయిద్దేమో. కానీ ఆయన అప్పుడు చెప్పినటువంటి లైట్స్ ఆన్ అన్నాడు, నక్షత్రాలు ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక నక్షత్రం ఎంతో తెలుసా? భూమి కన్నా 7 రెట్లు పెద్దదంట. ఎంత నక్షత్రాలు ఎన్ని కనపడుతున్నాయి, ఎంత దేవుడో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూమి ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. 12,000 కిలోమీటర్ల వేగంతో, నాటికల్ మైళ్ళ వేగంతో తిరుగుతుందండి. అసలు ఏమైనా తెలుస్తుందా? కొంచెం తిరుగుతూనే కుర్చీ మీద నుంచి టపామని కింద పడతామేమో మనం. భూమి అంత తిరుగుతుందా మనకు తెలియట్లేదు. ఆయన ఒక పాయింట్ టు పాయింట్ ఏదైతే చెప్పాడో అది జరుగుతూ ఉంది. ఎక్కడ 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 మనం చాలా మంది సందర్భాల్లో చూస్తున్నాం, కానీ మనుషుల్లో దేవుణ్ణి వెతుకుతున్నాం. కానీ అందరినీ చేసిన ఆయన పైన ఉన్నాడు. వాటన్నిటికంటే అసలు నువ్వు సూర్యుడు, చంద్రుడు, వాటి వల్లే ఈ సృష్టి ఇలా అని అనుకుంటున్నారు, కానీ వాటిని చేశాడంటే దేవుడు ఎంత శక్తిమంతుడై ఉన్నాడో చూడండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత పవర్ఫుల్ గాడ్ అయి ఉన్నాడు, ఎంత బలమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఒక క్రమము నేర్పించాడు సృష్టిలో. మీరున్నారు కదా, మిరప నారు నాటితే మామిడికాయలు ఏమైనా కాస్తున్నాయా? అను అవే వస్తున్నాయి. క్రమం నేర్పించాడు విత్తనంకి, దానిలో అభివృద్ధిని పెట్టాడు. అప్పుడు ఏదో, ఇప్పుడు అదే. ఏ జాతికి ఆ జాతి పిల్లే పుడుతుంది. మనిషికి కూడా క్రమము. ఒకళ్ళు 5 నెలలు మోయటం, 2 నెలలకే పిల్లల్ని కంటం ఉందా? లేదు 3 సంవత్సరాల పిల్లల్ని కడుపులోనే మోసేవాళ్ళు ఉన్నారా? అలా మోస్తే ఏదో జబ్బు చేస్తున్నారు, ముందు కడుపుని టక్క కోస్తారు, పరా కోసేస్తారేమో. ఎదిగిన పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు ఎదగకపోతే ప్రాబ్లం, బారు రావి హైట్ లేకపోతే ప్రాబ్లం, జుట్టు రాలేదనుకోడికి 10-12 సంవత్సరాలు వచ్చినా జుట్టు రాలా పిల్లోడికి, ఏమంటాం? వామ్మో ఏమైందో వీడికి నాయను. హైట్ పెరగకపోతే సమస్య, జుట్టు రాకపోతే ఒక సమస్య, కళ్ళు తెరవకపోతే ఒక సమస్య. అదే ఆడపిల్లకి జుట్టు లేదంటే మామూలుగా అమ్మో నీకు పెళ్ళి అయ్యిద్దాము, నేనేమని న్యాయం చేశాను, ఏ వేడ్చేవాళ్ళు ఏమో. కానీ దేవుడు చేసినటువంటి ఆలోచన, ప్లాన్, చెప్తే చెప్పినట్టు ఆ జీవాన్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషిలో, ప్రతి చెట్టులో, ప్రతి మొక్కలో, ప్రతి జంతువులో ఆయన ఒక క్రమాన్ని చెప్పాడు. ఆ క్రమం ఇప్పుడు జరుగుతూనే ఉంది.
మన దేవుడు మామూలు ఆయన కాదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఆకాశాన్ని చేశాడు. ఆయన నోటి మాటతో పిల్లర్స్ కనిపించట్లేదేమో, నోటి మాట పిల్లర్స్. ఆకాశం నిలబడు అనగానే నిలబడింది. వర్షము, అంతకుముందు వర్షం తెలియదు, మేఘాలకు సెలవిచ్చాడు ఆయన. వర్షం పడటం ఆయన నేర్పించాడు. వర్షం వస్తుందంటే ఆయన వల్లే, మంచు కురుస్తుందంటే దేవుని వల్లే. ఈ సృష్టిని చేసిన ప్రభు ఈ సృష్టిని ఏలటానికి సమస్తాన్ని చేసి ఇచ్చాడు మనందరికి. ఈ సృష్టిని ఏలమని, ఈ సృష్టిలో ఉన్న దాన్ని మీరు ప్రతిదీ అనుభవించండి అని, ఈ సృష్టిని మీకోసమే చేశానని ప్రభు ప్రతిదీ మనకి అందించి మనతో మాట్లాడుతున్న ప్రభువుని మనం తెలుసుకోలేని అనేక మంది ఉన్నారు. వేగు చుక్క అని చెప్పాను చూసారా, లూసిఫర్ అని. వాడు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. వీడి చరిత్ర తర్వాత మనకు వస్తుంది, అప్పుడు చూద్దాం. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీతో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఈ సృష్టిని పూజిస్తున్నారేమో, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నేను చేశానని చెప్తున్నాడు. మనిషికి జ్ఞానంనిచ్చింది ఆయన, మాటలు ఇచ్చినటువంటి ఆయన. వింటున్నామంటే దేవుని దయ, నడుస్తున్నామంటే దేవుని దయ. ఏది ప్రాబ్లం వచ్చినా, ఏది లోపం వచ్చినా మనలో ఏమంటారు తెలుసా, దేవుడు ఏమన్నా ఏం చేశాడు. ప్రార్థనకు రానోళ్ళే, అందరి పిల్లలు బాగున్నారే, నా పిల్లోడే నడవ చేశానని దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం. తెలుసో తెలియకు నువ్వు అంటున్నావేమో, కానీ దేవుడు ఒక డిజైన్, ఒక పర్పస్ పెట్టాడు. మనుషులు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలను బట్టి, కొన్ని టాబ్లెట్స్ వల్ల జన్యు లోపం లేదా జీన్స్ ప్రాబ్లం రావటం వల్ల లోపాలతో పుడుతున్నారే కానీ, వ్యాధులు రోగాలు ఒక పాపం వల్ల మనలోనికి ప్రవేశించిందే కానీ దేవుడు ఎవరిని కూడా లోపంతో పుట్టించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. సో బైబిల్ గ్రంథంలో మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమాకాశములు చేసినటువంటి ప్రభు, ఆయన చేసినదంతా అది మంచిది అని చెప్పాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వర్షం టైంకి పడుతుందంటే దేవుడు డ్యూటీలో ఉన్నాడని అర్థం. మనం నిద్రపోవచ్చేమో, ఆయన నిద్రపోడు. ఆయన వింటూనే ఉంటాడు. ఆయన వింటూనే ఉంటాడు. నీకు నాకు సహాయం చేయాలని ఇప్పటికీ ఆలోచన కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా ప్రభు? నువ్వు సంతోషంగా ఉండాలని. చెట్ల ద్వారా వచ్చేటువంటి వాటిని నువ్వు తింటున్నావు, ఫ్రూట్స్. జంతువుల నుంచి, పక్షుల నుంచి కొన్ని వాటిని నువ్వు భుజిస్తూ ఉన్నావు. ఇవన్నీ నీకు పెట్టినటువంటి ప్రభు నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఇంత పెద్ద వాటిని భరించలేని, కన్ను తట్టుకోలేని సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? కానీ అలాంటి సూర్యుడు ఒక బల్బుగా అరేంజ్ చేశాడు మనకి. మనం అంటే ఆయనకి ఇష్టం, మనం ఆయన వారు, ఆయన బిడ్డలం, మనం ఆయన స్వరూపంలో ఉన్నటువంటి వారు మనం. అందుకే ఆయన మొదటి నుంచి 6 రోజులు 5 రోజులు అన్నీ చేసి 6వ రోజు మన వల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. 7వ రోజు విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో గడపమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనం ఎంత ధన్యులమై ఉన్నాం. ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి చూస్తే ఆయన ప్రేమ అర్థమవుతుంది. ఈ ఆది కాండము ఆరంభాల గ్రంథం అని అన్నాను. ఈ ఆది కాండములో మనిషి ఎలా వచ్చాడో తదుపరి లెసన్లో తదుపరి మెసేజ్లో మనం చూద్దాం. ఈ యొక్క మెసేజ్లో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ సృష్టిని చేసింది నేను, నీ సృష్టికర్తను నేను, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. అంతేకాదు, సృష్టిని నీ కోసం ఇచ్చిన నేను, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానంటున్నాడు. నువ్వు మౌనం ఉండాల్సిన పని లేదు, దిగులుగా ఉండాల్సిన పని లేదు, దుఃఖములో ఉండాల్సిన పని లేదు, చింతలో ఉండాల్సిన పని లేదు. దేవుడు అంటున్నాడు, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు.
ఇన్ని ఇచ్చిన ప్రభు నిన్ను బాధల్లో ఎందుకు ఉంచుతాడు అనుకుంటున్నావు? నీకు విడుదలనిచ్చేవాడు ఆయన. శూన్యములో నుంచి ఇదంతా చేసినటువంటి ప్రభు. ఫ్లవర్స్ చూడండి, కొన్ని లక్షల కోట్ల ఫ్లవర్స్ ఉంటాయి, కంటికి ఎంత అందాన్ని ఇచ్చేయో కనిపిస్తూ ఉంటాయి మనకి. అవన్నీ ఎవరి కోసమో తెలుసా? మన కోసం. కంటి ద్వారా ఆనందిస్తున్నాం, చెవి ద్వారా వింటున్నామంటే కొన్ని మనం ఆనందిస్తున్నాం, కంటి ద్వారా చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడలేకపోతున్నాం, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ గొప్ప ప్రేమ కలిగిన తండ్రి ఈ సృష్టి మొత్తాన్ని నీకు చేశాడు. ఉదయము సాయంత్రం ఎలా ఏర్పాటు చేశాడు. ఈ చేసినటువంటి ప్రభు ఈ ప్రపంచములో మనం చూసినట్లయితే, ఇందాక చెప్పాను కదా, కుమ్మరి గురించి చెప్పాను నేను. మట్టి లేకోకుండా కుమ్మరి పాత్రను కొండను చేయలేడు కదా, కానీ ఈయన ఏమీ లేకోకుండానే అన్నీ చేయగలడు. నోటి మాటతో సెలవిస్తే నీ జీవితము ఈ రాత్రే మారిపోవచ్చు. దేవునికి స్తోత్రం. అద్భుతం నీ జీవితంలో జరగాలని నీకు ఆశ కలిగి ఉంటే, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం. మామూలు ఆయన కాదు మన దేవుడు. ఏదో ఒక ఊరికి సంబంధించినోడు కాదు, ఏదో ఒక రాజ్యానికి సంబంధించినోడు కాదు. ఒక రాజును చంపేస్తే మరొక రాజు హీరో అవుతాడేమో, లేదా ఆ రాజ్యాన్ని జయించి ఆ రాజ్యం మీద ఒక చక్రవర్తి లాగా నిలబడతాడేమో. ఒక ప్రాంతమో ఒక ప్రదేశమో కాదు, ప్రపంచములో ఖండములో అన్ని గడగడలాడించేటువంటి వ్యక్తి ఆయన. ఈయనే మన గొప్ప సర్వాధికారి, సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆర్గాన్స్ ఎలా సెట్రైట్ చేశాడు, ఆలోచన విధానం, బ్రెయిన్ క్యాలిక్యులేషన్, ఐకాన్ పవర్, ఇవన్నీ పెట్టినటువంటి దేవుడు నీలో నాలో ఒక్కటే ఆయన కోరుకుంటున్నాడు. నన్ను ఆరాధిస్తారా అంటున్నాడు. 7వ రోజు. 5 రోజులు సృష్టిని చేశాను కదా, 6వ రోజు నిన్ను చేశాను కదా, 7వ రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలయ్యా? అన్ని కష్టాలే, అంత బాధే అని అనుకోవచ్చేమో, కానీ ఈ కష్టాల్లో నిలబడలేక చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు తెలుసా. ఈ రోజుకి నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నందుకు దేవుడికి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. మన కుటుంబం నిలబడిందంటే దేవుని కృపే. గత సంవత్సరం ఎన్నో చూసాం, మన కుటుంబాలే వెళ్ళిపోయాయి. దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఏదో ఉద్దేశం ఉంది, ఆయన చిత్తం ఏదో ఉంది. ఆయన చిత్తం ప్రకారం ప్రతిదీ పర్పస్ ప్రకారం ఆయన చేశాడు కదా, పర్పస్ ప్రకారం ఆయన ప్రతిదీ ఇచ్చాడు కదా. మరి నీవు నేనేం చేస్తున్నాం ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. సృష్టిని నీ కోసం చేశాడు, సృష్టిని పూజించట్లేదు మనం. మరి దేన్ని అనంటే అన్నిటినీ పూజిస్తున్నాము. ఫోన్ పూజిస్తున్నాము, ఇది టీవీ పూజిస్తున్నాము. ఏముందయ్యా, కాసేపు చూస్తే ఏమైంది? చిన్న సినిమా ఏమి, ఆ సినిమాలో మంచి ఏముంది? మంచి మనం అనుసరిస్తున్నామా? అటు చూసి వచ్చి 2:30 గంటలు, ఇటు వచ్చి ఏం జరిగిందంటే ఏం చెప్పలేరు, మర్చిపోతున్నాను. అది చూసి వచ్చి ఏమి నేర్చుకుంటున్నారు? యూత్ ఏమి నేర్చుకుంటున్నారు? ఫోన్లో ఏం కనిపిస్తున్నాయి? అశ్లీలమే కదా, అంత చెడువే కదా, హత్యలే కదా, అన్ని దొంగతనాలే కదా. వీటినే కదా మనం చూసి అవి నేర్చుకుండని ప్రోత్సహిస్తుంది. కానీ వాటిని కాదు మనము ఆరాధించాల్సింది. ఈ సృష్టిని నీ కోసం చేశాడు. దేవునికి స్తోత్రం. నక్షత్రాలను చూడు, నువ్వు లెక్క వేయలేవు, వాటికి మించి ఉన్నాడు ప్రభువు. చంద్రుడి దగ్గరికి వెళతారేమో కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? మీరు ఎక్కడ చూసారా? వెళ్ళే వస్తువు ఏదైనా పంపిస్తే సగం దూరం వెళ్ళే లోపే అది మాడిపోయి, ప్రకాశం మాడిపోయి.
అవును, కానీ దాన్ని చేశాడు, పెట్టాడు. కిందకు వచ్చేవా ఆయన చెప్పేంత వరకు రన్నింగే, డే అండ్ నైట్. ఉదయం రా సాయంత్రానికి వెళ్ళు, నువ్వు చంద్రుడా నైట్ రా ఉదయాన్నే వెళ్ళు, తేడా వచ్చిందా తోలు తీస్తా అన్నట్టు చెప్పాడు ఆయన. ఫిల్లర్స్ రాడ్స్ ఏమీ లేకపోయినా, సిమెంటు కాంక్రీటు ఇటుకలు ఏమీ లేకపోయినా, ఆయన నోటి మాటతోనే ఈ సృష్టిని చేసిన ప్రభువు ఒక్కటే కోరుకుంటున్నాడు, ఇన్ని చేసిన ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నీకేం కావాలో చెప్పు, అది కూడా చేస్తానంటున్నాడు ఈ రాత్రి. నువ్వు ఏ విషయం అడగాలనుకుంటున్నావు అడుగు. ఈ రాత్రి నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఇచ్చాడు ప్రభు నీకు అన్నీ ఇచ్చాడు కదా ప్రభు. ఆయన రాత్రి నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలో చెప్పు అడుగు. అన్ని చేసిన ఆయన చేయకోకుండా ఉంటాడు అనుకుంటున్నావు? నీకేం కావాలో అడుగు. బిడ్డల భవిష్యత్తు గురించి చింత అడుగు. పిల్లలు మంచిగా చదువుకోవాలని ఉందా, ఉద్యోగం చేయాలని ఉందా, లేదా చేస్తున్న వ్యవసాయం బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇవన్నీ కూడా ఆయనకి చాలా చాలా చిన్నవి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ఆత్మ నరకములోనికి వెళ్ళకోకుండా ఆయన దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇవన్నీ ఫిజికల్ థింగ్స్, కంటికి కనిపించాయి. ఉద్యోగం వస్తేనే దేవుణ్ణి నమ్ముకుంటా, ఉద్యోగం వస్తేనే బాప్టిజం తీసుకుంటా, మా కోడలు నెలదప్పితేనే నేను కంటికి కనిపించేటువంటి వాటి. దేవుడు అంటున్నాడు, ఇవి కనిపించి కొంతకాలంలో మాయమైపోయాయి. 60 సంవత్సరాలు వస్తే ఎవరైనా ఉద్యోగం చేస్తారా? గవర్నమెంట్ అంటుంది ఇంటికి వెళ్ళండి. ఆస్తి అంతస్తు బిల్డింగ్ ఏవైనా ఉన్నా కూడా అవి మనతో ఉంటాయా? ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. మనిషి నాది 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 అంటే ఆలోచన చేస్తున్నాడు, కానీ ఏది తీసుకెళ్ళం మనం. నా మాటలు ముగించి వేస్తున్నాను, సమయం అయిపోయింది. ఏది తీసుకెళ్ళం మనం. చాలామంది అనుకుంటారు, నేను చచ్చిపోతే నా ఇల్లు ఏమైంది, బంగారం చెప్పరు. ఈ మధ్య హైదరాబాద్లో కూడా అడుక్కునేవాడు చచ్చిపోయాడు, పేపర్లు వేసారు. వాడి దగ్గర 1,45,000 ఉన్నాయంట క్యాష్. డబ్బులు ఇన్ని ఉండగా ఎందుకు చచ్చిపోయాడని వాడి యొక్క బాడీని పోస్ట్ మార్టం చేస్తే షాకింగ్ నిజం తెలిసింది. వాడు గత 15-20 రోజుల నుంచి తిండి లేక చచ్చిపోయాడంట. ఎందుకు చచ్చిపోయాడు? అరే డబ్బులు ఉన్నాయిగా, డబ్బులు పెట్టి తింటే ఖర్చు అయిపోతాయి అని అంటాను మీ మరిమ గారు. ఖర్చు అయిపోతాయని వాడు తింటలేదంట. 15-20 రోజుల నుంచి భోజనం తింటలేదంట వాడు. 1,40,000 చిల్లర వాడి సంచిలో డబ్బులు బయటపడ్డాయి. అంత చూడు, వాడికి ఎంత ఆశ. చచ్చిపోతాడని అనిపించినా తినాలని అనిపించలేదంట. నీళ్లే తాగుతున్నాడంట. ఏమన్నా కాస్త ఏదన్నా కొనుక్కుందామంటే మళ్ళీ తగ్గుతాయేమో. దేనికి మరి? ఎందుకు మనిషి ప్రయాస? ఎందుకు? ఏమి సంపాదిస్తున్నాడు? దేనికి? ఎంతో ప్రయాసపడుతున్నాడే. అసలు దేవుడు లేదు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. ఎందుకు సంపాదిస్తున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? పగలనక రాత్రి అనక ఏందో కష్టపడుతున్నాడు. డబ్బులు మూటలు దాస్తున్నాడు, ఆస్తి సంపాదిస్తున్నాడు. కానీ దేనికి? నువ్వు తీసుకువెళ్తావా? బంగారం నువ్వు తీసుకెళ్తావా? చచ్చిపోతే ఒక అమ్మమ్మ, ఒక ఆమె ఒక ఊరిలో ఉంది. చచ్చిపోతే ఆమెనంట వాళ్ళ మనవడు, తల్లి కొడుకే కదా అమ్మమ్మ అంటామా, చనిపోతే ముక్కు పుడకుందంట. అది గట్టిగా ఉందంట. ఎప్పుడు తీలామా? ఎప్పుడు కొనుక్కున్నప్పుడు పెట్టుకుందంట ముక్కు పుడక. మరి బాగా వృద్ధాప్యం అప్పుడు చనిపోయిందిగా, ముక్కు పుడక రావట్లేదంట. పెట్టులో మట్టి వేసేసేటప్పుడు బంగారం వస్తుంటే లాగుతారు కదా, ముక్కు పుడక రావట్లేదంట. అప్పుడు దాకా మెల్లిమెల్లిగా తీసింది, రావట్లేదని ఎంతసేపు చూస్తాడు. ఒక్కసారి లాగాలి, ముక్కు కాత తెగిపోయిందంట. చూసేవా ఎంత మోసమో. మనవడు అన్నారు. ఏ వస్తువు నీ మీద ఉంచరు, బంగారం ఉంచరో ఏమీ ఉంచరు. అసలు చనిపోయిన తర్వాత కొన్ని గంటలు అయితేనే తీసుకెళ్ళంటారు అంటారు. అది చచ్చిపోగల ముందు బయట వేస్తారు మంచం. లోపలికి లేదు, ఎంట్రీ లేదు లోపల, బయట వాడివే. నానైనా అమ్మైనా అన్నైనా తమ్ముడైనా చెల్లైనా ఆ కొద్దికి సేపే ఏడుస్తారు, అరుస్తారు. 2 రోజులు 3 రోజులు అయినా తీసుకెళ్ళండి అంటారు. మై సైలెంట్ ఇంట్లోకి వెళ్తారు. వీళ్ళు
ఉన్న వాళ్ళు కూడా ఉండరు. చిన్నపిల్లలు ఏమో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకేం తెలుసు. ఇంకొకడు వస్తాడు ఈలోపు, ఎప్పుడు తీసుకెళ్తారని అంటాడు. ఇంకొకడు వస్తాడు, భోజనాలకి చెప్పారు ఆర్డర్ అంటాడు. ఇక ఇదే, ఇక ఆయన గురించి ఏముండదు. ఇక ఇంకొకటి పెట్టి ఎన్నింటికి వస్తా అంటా ఉంటాడు. ఇక ఇదే ఆలోచన, ఎన్నింటికి తీసుకెళ్దాం రే, మరి అది ఇంకో బంతి పెడతారుగా, అది ఎప్పుడు మరి ఎన్నో రోజు అనుకుంటున్నారు. ఇంకొకడు అంటాడు, బంధువులందరికీ చెప్పుకోండి అంటాడు. ఇంకొకడు వస్తాడు, అందరికి చేశారా ఫోన్లు, ఇంకెవరన్నా రావాలా? ఏం తీసుకెళ్ళాం కదా మనం. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా విడిచిపెట్టి వెళ్ళిపోయేదే, మనం ఏం తీసుకెళ్ళాం. అందుకని రాత్రి ప్రభువుని మనసులో జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు. నీలో ఉండటమే కాదు, తదుపరి ఆయన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అక్కడ ఉండే లైఫ్ అద్భుతమైనది, అది ఊహతో చెప్పేది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కంటికి కనిపించేదే నమ్ముచున్నాం, కానీ కంటికి కనిపించడం లేదు కాబట్టి మీరు నమ్మట్లేదు. మీకు కనపడతా ఉన్నారు పరలోకమాడ. అసలు నేను లైన్లో రండి అని అంటే నన్ను తొక్కేస్తారు ముందే, నన్ను తొక్కి నా మీదకి వెళ్తారు. కనపడుతుందంటే కనపడట్లేదు కాబట్టి లైట్ తీసుకుంటున్నాం మనం. ఒక చిన్న దారి ఇచ్చి నడవండి, ఎవరు ముందెళ్తే వాళ్ళకే పైకి మెట్లు ఎక్కే పని అని అంటే అసలు నన్ను సగం దూరం కూడా రానిరేమో, అట్ట నెట్టుకుంటూ వెళ్తారు. కానీ కంటికి కనిపించకపోయినా విశ్వసించాలి మనం. దేవునికి స్తోత్రం. నమ్మాలి మనం. వాక్యం నమ్మటం నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. అన్ని నీ కోసమే చేశాడు, అన్ని నీ కోసమే ఇచ్చాడు. ఇప్పుడున్న బిడ్డలు, కుటుంబము, ఉద్యోగము అన్నీ నీకు దేవుడు నీకు ఏదంటే అది ఇచ్చాడు. అంటున్నాడు, నా ఆదివారము పరిశుద్ధంగా జీవిస్తారా? పాపాన్ని మీరు విడిచిపెడతారా? మంచిగా జీవిస్తారా? నోటి మాట మార్చుకుంటారా? చెడు క్రియలను విసర్జిస్తారా? నేనే ఆ దేవుడను, నేను తప్ప నీకు వేరే దేవుడు లేడని చెప్పాడు ఆయన. ఇవన్నీ చేసినటువంటి ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే, ఇన్ని చేసిన ప్రభు ఈ రాత్రి నీకు ఏదైనా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు ఇవ్వాలంటే నాతో కలిసి చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఒకసారి కళ్ళు మూసుకుని అందరూ దేవుణ్ణి మనం అందరము అడుగుదాము. ఒకసారి దేవుడు నీకు ఏం చేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వెలుగిచ్చాడు, లేకపోతే చీకట్లో ఉండాల్సినటువంటి మనము ఆకాశమునిచ్చాడు, వాటికి ఒక క్రమమును నేర్పించాడు ప్రభు. భూమినిచ్చాడు, వాటిపైన మొక్కలు, విత్తనము ఫలించేటువంటి విధానమునిచ్చాడు. నాలుగవ రోజు సూర్యుడు చంద్రుణ్ణి, ఐదవ రోజు పక్షుల్ని, చేపల్ని, ఆరో రోజు నిన్ను ఆయన స్వరూపంలో ఆయన పోలికగా చేశాడు. ఈ రాత్రి అలాంటి ప్రభు, ఇన్ని చేసినటువంటి ప్రభు నిన్ను విడిచిపెడతాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీకేం కావాలి అడుగు, నీకు ఏది కావాలి అడుగు. ఈ రాత్రి ఆయన ఇస్తానంటున్నాడు. నిజముగా ఆయన్ని నువ్వు మనస్ఫూర్తిగా అడిగితే, ఆయన చేసిన ప్రేమ, త్యాగం, ఈ రోజుకి అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయంటే దేవుని కృపే కదా. ఇన్ని చేసినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా. అయ్యా, ఈ రాత్రి ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా, ఇవన్నీ నాకు చేసావా అయ్యా, నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానయ్యా. ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను ప్రభు. ఈ రోజు నుంచి నా జీవితం మొత్తాన్ని మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ రోజు నుంచి నా జీవితం మొత్తం మీ చేతుల్లో పెడతానయ్యా. ఎంత గొప్ప దేవుడువా, ఎంత శక్తిమంతుడువా. నన్ను విడిచిపెట్టుకోకుండా ఈ రోజుకి నాయన మీరు నాతో మాట్లాడుతున్నారు. నన్ను బలపరచాలని, ఆత్మీయంగా నేను శక్తిని కలిగి జీవించాలి, పాపం వైపు నేను ఉండకూడదని మీరు పిలుస్తూ ఉన్నారయ్యా.
దేవా, అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ రాత్రి నాయన ఎంతమంది బిడ్డలైతే నాయన బాధలో కష్టంలో ఉన్నారు, ఈ రాత్రి వారు అడిగుంటే నాయన వారి కుటుంబాల్లో అద్భుత కార్యాలు మీరు జరిగించి వారి స్థితి మొత్తాన్ని మార్చండి ప్రభు. అద్భుత కార్యములు జరిగించండి. రోగములతో బాధపడే వారికి నాయన గొప్ప స్వస్థతను మీరు దయచేయండి ప్రభు. మీరు చేస్తారని నమ్ముచున్నాం ప్రభు. మీరు చేస్తారని నమ్ముచున్నాం ప్రభు. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. రాత్రి విన్నటువంటి బిడ్డలు నాయన వాక్యము హృదయంలో ఉంచుకొని, నా దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత శక్తివంతుడా, ఎంత బలమైన దేవుడా, నా కోసం ఎంత చేశాడా, నేనేం చేస్తున్నాను, నా దేవుడు ఎంత చేస్తే నేనేం చేస్తున్నానని పరిశీలించుకొని పరీక్షించుకొని వారి జీవితాల్లో మీకు సరెండర్ చేయటం దేవా కృప చూపించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ, ఆది కాండమునైనా ఆరంభాల గ్రంథము నుంచి నైనా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనం.